బ్రాహ్మణ గణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండ. ఎవరా మీరు? ఎందుకు వచ్చారు? ఆగు. రెడ్డప్ప గారిని నువ్వులోనే చేశారుగా. నీలాంటి నీచుణ్ణి గుళ్ళో గుర్రాన్ని కూడా చేస్తే బాగుంటది. అన్నయ్య, ఈ క్యూలో వెళ్తే ఎప్పటికీ దర్శనం అయ్యేది. నేను ఉన్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, కనిపించట్లేదా? ఒకసారి కనిపిస్తేనే ఉంగరం పోయింది. పోదాం. అంటే ఎస్. అయ్యో, అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులు అట్లా స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పుడు దాకా బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలావు. నువ్వు మాయగాడు నాకు ముందే తెలుసురా. మమ్మల్ని ఎవరు చేస్తావరా? మమ్మల్ని చేసినా పర్లేదు. శంకరన్న ఆయన కూడానా? ప్రతి సంవత్సరం కూడా అమ్మని దర్శించుకొని అమ్మ ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుకు వెళ్తున్నాం. ఏంటి బాబన్న ఇంకోసారి? గత 5 ఏళ్లలో నేను 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. ఇది స్టేట్ ఫెస్టివల్ గా మార్చి ఎంత ఘనంగా 2 సార్లు మేము చేశామో అందరూ కూడా గమనించారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకో. ఈ రోజు గంగమ్మ దర్శనానికి వస్తే నిజంగానే గతానికి ఇప్పటికీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కూడా భగవంతుడి మీద ప్రేమతో అభిమానంతో వస్తున్న భక్తులు అన్నింటినీ భరిస్తూ మిషన్ నడుస్తుంది ఇక్కడ. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం. అమ్మ ఆశీస్సులు ఉంటే చాలా. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పాను, వచ్చే ఎన్నికల్లో మీకు 175 అభ్యర్థులు కూడా దొరకరు సార్, ఆలోచించండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అలాగే ఎవరినైనా అరెస్ట్ చేస్తే విడుదల రజనీ గారి గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఎందుకు? ఎవరిమే సైబరాబాద్ మొక్క, మరొక మొక్క ఏమైంది? చివరికి ఎటో వెళ్ళిపోయింది. వారి మరిదిని అరెస్ట్ చేశారు, ఒక బెదిరింపు కేసులో అరెస్ట్ చేశారు. మరిదిని అరెస్ట్ చేస్తే మాత్రం విడుదల రజనీ గారు ఎక్కడ కనిపించలేదు, ఎక్కడికి రాలేదు కూడా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆ మాట కూడా ఎత్తలేదు. వారి మీద కూడా 17A ఇచ్చేశారు, అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వారి PA శ్రీకాంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే గగ్గోలు పెడుతున్నారు. దీని వెనకాల ఏదో కుట్రుంది. ఒక గయ్యాలిలాగా పాతకాలపు సూర్యకాంతం గారు ఎలా ఉన్నారో అలా మాట్లాడారు. ఎవడ్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? విస్తుపోతున్నారు. రోజారెడ్డి గారు గాని, రజనీ గారు గాని, శ్రీరెడ్డి గారు గాని, వాడే ఉద్దేశం పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను, లేకపోతే నేను ఎప్పుడో చంపేసా. అదే టీడీపీ మంత్రులు అనిత గారు కానీ, లేకపోతే మనకు సబిత గారు, మిగతా మహిళా మంత్రులు కానీ, మరి వీళ్ళంతా ఎలా ఉన్నారు? ఒకప్పుడు ప్రతిభా భారతి గారు ఎలా ఉన్నారు? శనకాల అరుణ్ గారు ఎలా ఉండేవాళ్ళు? మరి ఎవరు వీళ్ళంతా? వైసీపీ వాళ్ళు. అసలు రజనీ గురించి, అసలు PA గురించి అంత గొడవ ఎందుకు? మరిదిని అరెస్ట్ చేస్తే మాట్లాడని రజనీ గారు, హానరబుల్ మేడం గారు PAని అరెస్ట్ చేస్తే అంత గోల చేయాలా? అంటే అది అసలు ఏంటి మేడం ఇదంతా? ఏమిటి ఇదంతా? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏమనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకుంటారులే, మహిళ కాబట్టి అరెస్ట్ చేయనీయర్లే అని అనుకుంటున్నారా? అది ఆయన గొప్పతనం. బలహీనతగా తీసుకోవద్దు. అర్థమైంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.